ఇరువరకు ఏది లేదు. మోటార్లు ట్రాన్స్ఫారము ఇవ్వాలని కోరుతున్నా గవర్నమెంట్కు. ఇది ఇంతే మరి, లేకుంటే పెట్టుబడి పెట్టాలంటే ఆడొక ట్రాన్స్ఫారం అట్లనే ఖరాబ్ అయి దొంగలు ఎత్తుకపోయారు అప్పుడు పోయినసారి. అది సుగా ఇరువరకు ట్రాన్స్ఫారం వచ్చింది లేదు, ఏమొచ్చింది లేదు. ఒకటే ట్రాన్స్ఫారం మీద నడుస్తున్నది. అవి పైసలు పెట్టంటే పైసలు రైతులు చచ్చిపోతున్నారు. రైతులు ఏడికెళ్ళి తెచ్చి పెడతారు, పెట్టు అన్నిటి ఖర్చు ఎత్తుకపోయినరికి. అందరూ గవర్నమెంట్ దయచేసి ఇవి ఫండు మంజూరు వెంటనే చేయాలని, ఇవి మోటార్లు సుగా చేపియాలని, ఇవన్నీ చేయాలని మేము కోరుతున్నా. మాది నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి గ్రామం. మాది తల్వేద ఎత్తిపోతల పథకం 2వ దశ, సెకండ్ ఫేజ్ అన్నట్టు. ఇది ఫస్ట్ది మనకు తల్వేద మన శివార్లో ఉంటుంది. అయితే నిన్న రాత్రి ఏం జరిగిందంటే, ఇంతకుముందు గత 4 నెలల క్రితము ఈ ట్రాన్స్ఫర్ని దొంగలించడం జరిగింది. అప్పుడు రైతులందరం కలుసుకొని ఒక 4 లక్షల వరకు పోగేసుకొని దాన్ని రిపేర్ చేసుకొని వాడుకున్నాము. దురదృష్టవశాత్తు రాత్రి వర్షం పడ్డది. మా వాచ్మెన్ కూడా ఇక్కడ కరెంట్ లేకపోవడం వల్ల ఆయన బయటకెళ్ళి వేరే ఇంటికాడ పడుకోవడం జరిగింది. రాత్రి ఏ టైంలోనేమో కానీ నిన్న ఫుల్ వర్షం కాబట్టి మేము చూడలేదు. రాత్రి కూడా మళ్ళీ సేమ్ ఎవరైతే అప్పుడు దొంగలించారో సేమ్ ఆనవాళ్ళు అలాగనే ఉన్నాయి. తినేటి సాగర్లు, బూట్ల జాడలు సేమ్ అదే విధంగా ఉన్నాయి. మళ్ళీ వైర్ కూడా అక్కడి నుంచి రావడం జరిగింది, వైర్ కట్ చేసుకొని, ఈ ఫెన్సింగ్ వైరు. మొత్తానికైతే ఇప్పుడు గతంలో ఓన్లీ ఆయిల్ తీసుకుపోయారు, ఇప్పుడు ఆయిల్ మొత్తం తీసుకుపోయారు. దాదాపు ఒక 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చు అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇరిగేషన్ అధికారులకు అదేవిధంగా ప్రభుత్వానికి ఒకటి విన్నవించుకుంటున్నాం. ఏంటిదంటే, ఈ దొంగతనాల వల్ల, ఈ రెండోసారి దొంగతనాల వల్ల ఈ ఉన్నదే చిన్న పల్లెలు, రైతులు పోయినసారి మంచి 5,000 వేసుకున్నాం, ఇప్పుడు వేసుకునే పరిస్థితి లేదు. దయచేసి ప్రభుత్వము లిఫ్టుల మీద ఒక మంచి ఆలోచన చేసి కొద్దిగా పెద్ద మొత్తంలో ఫండ్ పెట్టి, ఇక్కడ మోటార్లు రిపేర్ ఉన్నాయి, ఆ ఫండ్ వచ్చింది, ఇంకా పనులు కాకొచ్చినాయి, మోటార్లు అలాగే ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పాడైనాయి. కాబట్టి రైతులు ఈ పంటకు నీళ్లు తీసుకునే అవకాశం ఈ తల్వేద ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 అంటే లక్కంపల్లిలో ఉన్నటువంటి ఫేజ్ 2లో అవకాశం లేదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పట్టించుకోవాలి. రెండవది, ఇక్కడ ఎక్కడైతే ఈ పాతింప సామాను షాపులు ఉన్నాయో నిజామాబాద్ కానీ చుట్టుపక్కలల్లో, పాతింప షాపులల్లో బలమైన నిఘా ఖచ్చితంగా పోలీస్ శాఖ పెట్టాలి. ఎందుకంటే ఇవి ఈ కాయలు తీసుకుపోయి అక్కడే అమ్ముకుంటారు. కాబట్టి అక్కడ బలంగా అక్కడ సీసీ కెమెరా లేకపోతే అక్కడ రిపోర్ట్ ఏదో ఒకటి ఒక ప్రణాళిక వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా దొంగతనాలకు అడ్డుకట్టే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాము, ఇప్పుడు దొంగతనం ఇక్కడ అయింది. గతంలో కూడా ఒకసారి దొంగతనం అయిందంటే 2 రోజుల తర్వాత ఇంకొకటి దొంగతనం అవుతుంది. ఈ లక్కంపల్లి స్టార్ట్ అయింది. ఇప్పుడు మా నందిపేట మండలంలో ఒక 10 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. కాబట్టి ఈ 10 కూడా దొంగతనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు దయచేసి దీని విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండాలని కోరుతున్నాం.